ఇంగ్లాండ్. డబ్బుండి అనుభవించాలనుకునే వాళ్ళకి అమెరికాలోని లాస్ వేగస్‌లా అక్కడ ఓ నగరం ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల మత్తుమందుల దగ్గర నుంచి అన్ని వయసులు, అన్ని ప్రాంతాల ఆడపిల్లలు దొరికే చోటొకటుంది. దాని పేరు ఎడెన్‌బర్గ్. విశాలమైన విక్టోరియా రోడ్‌లో బెంజ్ కారు జారిపోతోంది. థామస్ స్టీరింగ్ వెనకున్న మినీ టీవీ ఆన్ చేశాడు. ఏదో ర్యాప్ మ్యూజిక్ వస్తోంది. ఫ్లైట్ టైమింగ్స్ ఏ ఛానల్? అడిగాడు బర్గ్‌ని. ఏం వెళ్ళిపోతున్నావా? నిర్ణయంలో మార్పు లేదా? ఆహా! రేపో ఎల్లుండో నేనొస్తున్నానని ఇండియాకి లెటర్ కూడా రాశాను. తప్పదు వెళ్ళాలి. ఉండి చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఉండి ఉన్నది పోగొట్టుకోవడమే. ఇహ ఈ వ్యాపారం నా వల్ల కాదు. వెళ్ళి ఆ పల్లెటూరులో ఉండగలవా? నీకు తెలియందేముంది? బిజినెస్ డల్లగా ఉంది. ఇప్పటికే లాస్. ఇన్నేళ్ళు సంపాదించిందంతా నా సరదాలకే అయిపోయింది. మిగిలింది అసలు. మొన్న దెబ్బతో సగం అయిపోయింది. మిగిలిన ఆ కొద్ది మొత్తాన్ని, వ్యాపారాన్ని డిస్పోజ్ చేసి, ఇక ఈ దేశాలు తిరిగే పనికి ఫుల్ స్టాప్ పెట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. అంటే ఇన్ని సంవత్సరాల వ్యాపారంలో ఏమీ మిగల్చలేదా? ఒక్క చిన్న దెబ్బకి వెనక్కి వెళుతున్నావు? థామస్ నవ్వాడు. డబ్బు గురించి కాదు, సరదాల కోసమే ఈ వ్యాపారంలో అడుగు పెట్టాను. చాలా వరకు అనుభవించాను. అన్నిటి మీద విరక్తి. పెళ్ళాం బిడ్డలు గుర్తుకొస్తున్నారా? నవ్వాడు బర్గ్. రెండోది లేదు. మొదటిదే చాలా మంచిది చెప్పాడు స్టేజీ కోచ్ రోడ్లోకి తిప్పుతూ. అయితే ఈ మిత్రుని వదిలి వెళ్ళడం తప్పదన్నమాట. థామస్ నవ్వి ఇంతకీ ఏ ఛానల్లో చెప్పలేదు అన్నాడు. 65. థామస్ చకచక ఛానల్స్ మార్చాడు. స్క్రీన్ మీదున్న టైమింగ్స్ వంగి చూసి ఎల్లుండికి ఒక టికెట్ ప్రయత్నించగలవా? చెప్పాడు. షూర్. ఆ సంగతి వదిలేయ్. మళ్ళీ మన కలయిక ఇండియాలోనే నవ్వాడు థామస్. అయితే చివరిసారిగా సరదాగా దగ్గరలోనే గడుపుదామా? నో. ఫ్లాట్లో నా కోసం ఎదురు చూస్తుంటుంది. సారీ, నేనడిగింది దాని గురించి కాదు. వోడ్కా 2 సిప్పులు. దానికైతే ఆలస్యమెందుకు అని డాష్ బోర్డు తెరిచి వోడ్కా బాటిల్ బయటికి తీశాడు. బర్గ్ అదే డాష్ బోర్డులోంచి 2 గ్లాసులు తీసి వంపి ఒకటి థామస్కిచ్చాడు. బర్గ్ సిప్ చేసి నాకు చాలా బాధగా ఉంది. నెలకొకసారి రావడం, వ్యాపార డీలింగ్స్ పూర్తి చేసి సరదాగా గడపడం ఒక రకంగా నాకు అలవాటైంది. ఓ నెలలో నువ్వు రాకపోతే ఒక రకమైన దిగులు. అలాంటిది మళ్ళీ రానంటున్నావు. వదిలేయ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు మారితే వస్తానేమో. వచ్చినా రాకపోయినా గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోవడానికి ఈ మిత్రుడికి ఏదైనా చెయ్యొచ్చుగా. నీకు బహుమతి ఇచ్చేంత పెద్దవాణ్ణి కాదు. మళ్ళీ నువ్వు ఇంగ్లాండ్ వస్తావో రావో. అద్భుతమైన ప్లేస్, చూడాల్సిన ప్రదేశం. వెళదాం పద. ఇప్పుడా? ఎక్కడికి? ఏ ప్రదేశానికి? అయినా చెప్పానుగా మిత్రమా, ఫ్లాట్లో నా కోసం ఎదురు చూస్తుంటుందని. కౌంటు డ్రాకులా దగ్గరికి. ఫ్లాట్లో పాప ఎక్కడికి పోదుగాని పోదాం పద. థామస్ సీరియస్‌గా చూశాడు. అదే వద్దు. చూడాల్సిన ప్లేసు. ఇంగ్లాండ్ వదిలి వెళ్తే చూడాలన్నా చూడలేవు. నేను డ్రైవింగ్ చేస్తాను. కేవలం 2 గంటలు. నీ ఫ్లాట్లో పాప ఎగిరిపోదులే. వచ్చేటప్పుడు మార్గమధ్యలో స్నో పౌడర్ దొరుకుతుంది. ఆ మాట వినగానే థామస్ నరాలు జివ్వున లాగాయి. స్నో పౌడర్ వాసన చూస్తేనే మతికిపోతుంది. 2 రోజుల పాటు ఆ ఫ్లేవర్ ఉంటుంది. సిటీలో దొరకంది తన కోసం బర్గ్ తెచ్చిచ్చేది. ఇంగ్లాండ్‌లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోన్న మాదక ద్రవ్యం. చాలా బావుంటుంది. దానికోసమైనా వెళ్ళాలి. చివరిసారి గుండెల నిండా పీల్చాలి. మొత్తానికి నా వీక్‌నెస్ పట్టుకున్నావు. ఛ! మనిద్దరి మధ్యన ఉన్నది స్నేహం. దానికి గుర్తుగానే ఆ 2 గిఫ్ట్సు. మొత్తం ఖర్చంతా నాదే. ఓకే అన్నాడు థామస్ ఓ పక్కగా కారాపి. ఇద్దరూ దిగి ఒకరి ప్లేసులోకొకరొచ్చారు. బర్గు డ్రైవ్ చేస్తున్నాడు. థామస్ ప్లే మేకర్ సిగరెట్ తాగుతూ అద్దాల్లోంచి వెనక్కి వెళుతోన్న రోడ్డుని చూస్తున్నాడు. అరగంటలోనే స్నో పౌడర్ కార్నివాల్‌కి వాళ్ళిద్దరూ ఎక్కిన కారు చేరుకుంది. అక్కడ చాలా కార్లు లోపల జంటలు ఉన్నాయి. థామస్ ఉత్సాహంగా అరచేతిలో పౌడర్ పోసుకున్నాడు. గుండెల నిండా పౌడర్‌ని పీల్చి అబ్బా! అప్పుడే ఫుల్ బాటిల్ కొట్టినట్లుంది. ముందు వెళదాం పద. ఫ్లాట్‌కెళ్ళి ముద్దుగా పడుకుందాం. ఏది? డ్రాకులాని చూడకుండానే? ఇంత దూరం వచ్చాం. మళ్ళీ మొదటికొస్తావే? ఇక్కడ్నుంచి 5 నిమిషాలు. డ్రాకులా ఉన్న ప్లేసు. అంటే దెయ్యమేగా? బుల్‌షిట్. దేవుడు, దెయ్యం అంతా ట్రాష్. నువ్వు ఆ ప్లేస్ చూస్తే అలా అనవు. ఇంత దూరం వచ్చావు. వద్దంటే నీ ఇష్టం. మళ్ళీ చూడాలన్నా చూడలేవు. అయితే పద. సరదాలో ఓ భాగం. నమ్మకం, ఉత్సాహం లేకపోయినా వస్తున్నాను నీకోసం.
విడిపోయే ముందు నీ ఆతిథ్యాన్ని కాదనలేక. బర్గ్ కారుని ముందుకు దూకించాడు. మెయిన్ రోడ్డు మీద నుంచి సన్నటి కాలిబాట గుర్తులున్న బాటలోకి కారు మలుపు తిరిగింది. ఇదేంట్రా, ఇండియాని గుర్తు తెస్తున్నాయి రోడ్లు. ఇది నిషిద్ధ ప్రదేశం, అందుకే రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు. అయితే తప్పకుండా చూడాల్సిందే. ఎందుకు? గవర్నమెంట్ ఈ ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని నిషేధించినందుక? మరే అప్పుడేగా సగం ఇంట్రెస్ట్ పెరిగేది. అదేమీ కాదు, ఇప్పుడు ఇంకా చాలా తక్కువ. ఒకప్పుడైతే జనం విపరీతంగా వచ్చేవారట. ఎప్పుడు? 50 సంవత్సరాల క్రితం. ఇదే ఫేమస్ ప్లేస్. మాటల్లోనే ఆ ప్రదేశం వచ్చింది. థామస్ కారు దిగాడు. చుట్టూ చెట్లు, నలువైపులా పిచ్చి మొక్కలు, దగ్గరలోనే జీర్ణావస్థమైన ఇల్లు. ఇదేరా డ్రాకులా స్థిర నివాసం. ఇప్పుడు కూడా అందులోనే ఉందని ఓ పుకారు. అయితే మనల్ని పీల్చి పిప్పి చేస్తుందేమో, నవ్వాడు థామస్. అలా కాదులే. 50 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ని భయభ్రాంతి చేసిన డ్రాకులాని ఓ డాక్టర్ బంధించి బూడిద చేసి ఇక్కడే పాతిపెట్టాడు. అప్పటినుంచి ఇక్కడికి ఎవరూ రారు, లోపలికి వెళ్లరు. ఆ తర్వాతే ప్రభుత్వం ఇక్కడికి రావడం నిషేధించింది. అయితే లోపలికి వెళదాం పదా. అమ్మో వద్దు. అయితే ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను చెప్పి తూలుకుంటూ ఆ పాడుబడిన ఇంటివైపు వెళ్ళాడు. థామస్ వద్దు అరిచాడు. బర్గ్ వారిస్తూనే ఉన్నాడు. థామస్ వినిపించుకోలేదు. చకచకా వెళ్ళిపోయాడు. బర్గు చూస్తుండగానే ఆ పాడుబడిన కొంపలోకి వెళ్ళాడు. లోపల కూడా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగున్నాయి. విరిగిపోయిన దూలాలు. థామస్ దాటుకుంటూ ముందుకెళ్ళాడు. ఎత్తైన పీఠం, ఆ పక్కనే సిలువ, విపరీతమైన బూజు. పేరు తెలియని కీటకాలు విపరీతంగా అరవడం ప్రారంభించాయి. దానికి తోడు కింద ఏవేవో ఎండిపోయిన ఆకుల రేకులు. థామస్కు ముందుకు వెళ్లాలనిపించలేదు. వెనక్కొచ్చాడు. బర్గ్ అతన్ని చూస్తూనే ముందుకెళ్ళి, తప్పు చేసావు, లోపలికి వెళ్ళి అన్నాడు. అదేమీ లేదులే, నేను కూడా లోపల దాకా వెళ్ళలేకపోయాను. ఎందుకో తెలీదు, భయం వేసింది, వెనక్కొచ్చాను. మంచి పని చేసావు, పద అన్నాడు కారు వైపు తిరిగి బర్గ్. కారు మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కేదాకా ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ముందు థామసే అడిగాడు. నిజంగా డ్రాకులా ఉందంటావా? 50 సంవత్సరాల క్రితం ఆ ప్రశ్న అడిగితే సమాధానం ఆ డ్రాకులానే వచ్చి చెప్పేది. ఇప్పుడు రావడానికేమో. ఇప్పుడు లేదుగా, ఆ డాక్టర్ పూడ్చిపెట్టాడు. మళ్ళీ ఎవరైనా బయటికి లాగితేనే గాని రాదు. అసలు అది ఎలా బయటకొస్తుంది? అది తెలిస్తే వెళ్ళి నేనే బయటకు తెచ్చేవాణ్ణి. మళ్ళీ ఇంగ్లాండ్ని ఓ ఊపు ఊపి చరిత్రలో నా పేరు నిలిచేలా చూసుకునేవాణ్ణి. మరి మా దేశంలో దెయ్యాలు భూతాలున్నాయనంటారు, ఇక్కడేమో డ్రాకులా. ఏది నిజం? అన్నీ నిజమే. మీరు ఆ పేరుతో పిలుచుకుంటారు, మేమిక్కడ ఇలా పిలుచుకుంటాం. అంటే దేవుడు ఒక్కడే అన్నట్టు దెయ్యాలు, అదే ప్రపంచానికి అంతటికీ డ్రాకులా ఒకటే ఉంటుందా? అదేమో నాకు తెలియదు గాని ఒక్కటి మాత్రం తెలుసు. చనిపోయిన వారి పగా కోరికలు తీరక ఆత్మగా తిరుగుతూ డ్రాకులాని తిరిగి జన్మించడానికి ప్రయత్నిస్తాయని కొంతమంది చెబితే విన్నాను. అదే నిజమని నమ్ముతున్నాను. నాకైతే నమ్మకం లేదు. దేవుణ్ణి నమ్ముతున్నాను నేను. అందుకే నేను దీన్ని నమ్ముతాను. బర్గ తన అభిప్రాయాన్ని చెప్పాడు. అదే నిజమైతే నేను చాలా అన్యాయం చేశాను, చాలా దారుణం చేశాను. మరి నేను చంపిన ఆ ఆత్మ కూడా డ్రాకులాని బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నాయంటావా? నువ్వు అన్యాయం చేశావా? ఆహా, డబ్బు కోసం. ఇప్పుడు ఈ దేశం వరకు నేను రాగలిగానంటే అంత దారుణం చేయబట్టే. తద్వారా చాలా ఆస్తి వచ్చింది. అంటే పూర్తిగా వినాలనుందా అన్నాడు థామస్. బర్గో ఉత్సాహంగా తలాడించాడు. థామస్ చెప్పడం ప్రారంభించాడు. బెంజ్ కారు నల్లటి రోడ్డు మీద సరళంగా జారిపోతోంది. కొద్దిసేపట్లో సిటీ లిమిట్స్ వస్తుందనగా మొత్తం చెప్పి బర్గ వైపు చూశాడు. ఎలా ఉంది అడిగాడు. బర్గం మాట్లాడలేదు. మౌనంగా థామస్నే చూశాడు. నన్ను చూస్తే అసహ్యంగా ఉందా? తప్పదు. అది చేయకపోతే ఇప్పుడున్న కోట్లాస్తి దక్కేది కాదు. మొత్తం విన్నావుగా. ఎంత దారుణం చేసిన నన్ను ఆ ఆత్మ వదిలిపెడుతుందా? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కాలగర్భంలో చేసిన పాపం కూడా ఇమిడిపోయింది. ఒక్కోసారి కాలం తిరిగి రిపీట్ అవుతుంది బావగారు. థామస్ ఉలిక్కిపడ్డాడు. బర్గవైపు చూశాడు. నన్ను బావగారు అంటున్నావా? అది ఆడగొంతుతో ఆట పట్టిస్తున్నావా? ఆడగొంతు కాదు, మర్చిపోయావా? సుజన గొంతు నవ్వాడు బర్గ్. థామస్కి నెత్తిన పిడుగులు పడ్డట్టు అనిపించింది. బర్గ్ అలా అన్నందుకు కాదు. సంవత్సరాల క్రితం సమాధైన గొంతు. తనకి బాగా గుర్తు ఆ గొంతు. ఆ గొంతు సుజందే. బర్గ్ సడన్ బ్రేక్తో కారు ఆపేశాడు. థామస్ భయ ఆశ్చర్యాలతో చూశాడు.
భర్గం నవ్వాడు. నవ్వినప్పుడు పళ్ళు కనిపించాయి. ఆ చివర ఈ చివర రెండు కోరలు తళుక్కున మెరిశాయి. నువ్వు థామస్ గొంతు తడబడింది. సుజన, కౌంటు డ్రాకులాని కాదు, ఇండియన్ దెయ్యాన్ని, ఇండియన్ డ్రాకులాని నవ్వింది. ఒక ప్రభంజనమైన కెరటం పటేల్న తగిలినట్లనిపించింది. సుజన? అవును, ఆ సుజననే. నా నోట్లో రెండు కూరలు చూసావా? బావున్నాయా? తెల్లగా ఉన్నాయి కదూ, మెరుస్తున్నాయి కదూ. వాటితో నీ రక్తం తాగనా? పొదునుగాను ఉన్నాయి. దిగేటప్పుడు తెలుస్తుంది నీకు. మెత్తగా, చాలా మెత్తగా, కమ్మగా. నన్ను నన్ను వదిలేయ్ అన్నాడు కారు డోర్ తెరుస్తూ. అది తెరుచుకోవడం లేదు. భర్గ నవ్వాడు తెరలు తెరలుగా. పిచ్చివాడా, అది తెరుచుకోదు. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ప్రకృతి నా అధీనం. థామస్ వెనక్కి జరిగాడు. భర్గం ముందుకొస్తున్నాడు స్టీరింగ్ని వదిలి. నోట్లోని కోరలు మరింతగా పొడుచుకొచ్చాయి. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఆ రోజు నేను ఇలానే అడిగాను, కానీ మీరు చలించలేదు, జాలి చూపలేదు. థామస్ బిగ్గరగా అరిచాడు, హెల్ప్ హెల్ప్ అని. మూర్ఖుడా, నీ గొంతు పెగులుతుంది కానీ మాట వినబడదు అంటూనే మీద కొంగాడు. థామస్ విలవిల్లాడిపోయాడు. కాళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి. శరీరంలోని రక్తం తోడుతున్న భావన. క్షణాల్లోనే అది భావన కాదని అర్థమైంది. 2 నిమిషాలు. ఆ తర్వాత థామస్ మీద కొంగిన బర్గ లేచాడు. అతను వంగిన ప్రదేశంలో 2 ఘాట్లు. థామస్ కళ్ళు తెరుచుకుని డోర్కి ఆనుకుని పడున్నాడు. ప్రాణం ఎప్పుడో పోయింది. శరీరంలోని రక్తం పీల్చడం ద్వారా. బర్గో నోరు తుడుచుకుని తూలాడు. కళ్ళు తిరుగుతున్నట్లనిపించి స్టీరింగ్ పట్టుకున్నాడు. అప్పుడే తెల్లగా అతని శరీరంలోంచి బయటికెళ్ళిపోయింది. మరుక్షణం బర్గకి స్పృహ తప్పింది. రాగిణి, రాజీవ్, రోజీ మీ ముగ్గురు అక్కడ, నేనిక్కడ చెప్పాడు శ్యామ్. ఎందుకు డాడీ ఇలా? నా గదిలో నేను పడుకుంటాను. నో, బుద్ధిగా పడుకోవాలి ఇక్కడే. హోంవర్క్ చేసుకోవాలి డాడీ. ఇక్కడే చేసుకో. వద్దంది ఎవరు? పిల్లలు చదువుకుంటానంటే ఏ పెద్దలు అడ్డు చెప్పరు. అయితే నా రూమ్కెళ్ళి బుక్స్ తెచ్చుకుంటాను. శ్యామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం. తుర్రును పోయాడు. చకచక మెట్లు దిగి తన రూంలోకి వెళ్ళాడు. డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే టేబుల్. దాని మీదున్నాయి అందంగా పేర్చిన క్లాస్ బుక్స్. రాజీవ్ తనకి కావలసిన బుక్స్ తీసుకుని వెనుతిరుగుతూ ఓ టెక్స్ట్ బుక్ పేజీ తిప్పాడు. నల్లటి ప్రింటైన అక్షరాలు కనపడలేదు. ఏదో కారు. రాజీవ్కి కళ్ళు దిమ్మనిపించింది. ఇప్పుడు కారులో ఉన్న వ్యక్తులు కనబడుతున్నారు. 2. ఒకరే తెలుసు రాజీవ్కి. మరొకరు ఎవరో. తెలిసిన ఒకరు బాబాయ్, థామస్ బాబాయ్. బాబాయ్ ఏదో చెప్తున్నాడు. పక్కనున్న వ్యక్తి కళ్ళు పత్తికాయల్ని చేసి వింటున్నాడు. రాజీవ్కి బుక్లో కనబడ్డంతో పాటు వినబడుతోంది కూడా. థామస్ చెబుతోందంతా విన్నాడు. అలా అలా సుజనని చంపేశాం, చాలా దారుణంగా. చెప్పానుగా ఎలా చంపానో. రాజీవ్ కళ్ళు తీక్ష్ణంగా మారాయి. పెదాలు అదురుతున్నాయి. పళ్ళు బిగించాడు. పటపటా కొరికాడు. ఎక్కడ ఎక్కడున్నావు అరిచాడు. పేజీ మీద దృశ్యం మారిపోయింది. ఇంగ్లాండ్ సిటీ లిమిట్స్ అన్న అక్షరాలు పడ్డాయి. గదిలో కిటికీ రెక్కలు కూడా ఊగడం ప్రారంభించాయి. కిటికీలోంచి కనబడుతున్న చెట్టు కొమ్మలు జడల దెయ్యాల్లా ఊగుతున్నాయి. అప్పుడు బయలుదేరింది. రాజీవ్ శరీరంలోంచి తెల్లగా ఏదో ఆకారం. రాజీవ్ దబ్బున పడిపోయాడు. ఆ ఆకారం రాజీవ్ని పట్టించుకోకుండా కిటికీలోంచి వెళ్లి గాలిలో మాయమైంది. ఏడివీడు, బుక్స్ తెచ్చుకుంటానని వెళ్ళినవాడు ఇంతసేపా? వెళ్ళి చూసరండి. శ్యామ్ చదువుతున్న పుస్తకం పక్కన పడేసి లేచాడు. కారిడార్ అంతా నిశ్శబ్దంగా ఉంది. శ్యామ్ నేరుగా రాజీవ్ గదిలోకి వెళ్లి తెరిచిన తలుపుల్ని పూర్తిగా వెనక్కి తోశాడు. రాజీవ్ కింద పడున్నాడు. పుస్తకాలు చిందరవందరగా పడున్నాయి. తండ్రి మనసు ఆందోళన చెందింది. ఒక్క ఉదుటున రాజీవ్ దగ్గరికి వెళ్ళాడు. చప్పును ఎత్తుకున్నాడు. నాడి చూశాడు. టక్ టక్ అంటూ బలహీనంగా కొట్టుకుంటోంది. తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. రాజీవ్ రాజీవ్ పిలిచాడు. రాజీవ్లో ఉలుకు పలుకు లేదు. జగ్గులోంచి నీళ్లు తీసుకుని మొహం మీద చల్లాడు. కదలకలేదు. ఇక లాభం లేదనిపించి కొడుకుని భుజానెత్తుకుని పైకి తీసుకువెళ్ళాడు. శ్యాముని చూస్తూనే 2 ఆడవాళ్లు కంగారుగా లేచారు. రోజుకైతే ఏడుపొకటే తక్కువ. అడిగితే ఏం వినాల్సొస్తుందోనని భర్త వంక, భుజం మీద కొడుకు వంక చూస్తుండిపోయింది. శ్యామ్ కొడుకుని పరుపు మీద పడుకోబెట్టాడు. సరిగ్గా అప్పుడే కిటికీ రెక్కలు టపటపా కొట్టుకున్నాయి. ప్రకృతి కూడా మారిపోయింది. చల్లని గాలి, జివ్వున వీస్తున్న గాలి. ఓ తెల్లటి ఆకారం. 10 నిమిషాల క్రితం రాజీవ్ శరీరంలోంచి వెళ్లిన ఆ తెల్లని ఆత్మ
పైనుంచి అలా అలా తేలి వచ్చి ముగ్గురి మధ్యలో కళ్ళు మూసుకుని పడున్న రాజీవ్ శరీరంలోకి తిరిగి వచ్చేసింది. ఆత్మ శరీరంలోనికి వెళ్ళడం ఆలస్యం. రాజీవ్ టక్కున కళ్ళు తెరిచాడు. అందరిలోనూ రిలీఫ్. ఏమైంది నాన్న? అడిగింది ఆతృతగా రోజీ. ఎందుకలా పడిపోయావు రాజీ? రాగిణి గారంగా అడిగింది. శ్యామ్ విసుగ్గా, ఎందుకలా వాణ్ణి ప్రశ్నలతో చంపుతారు? ముందు విశ్రాంతి తీసుకొనేయండి. కొద్దిసేపు పలకరించకండి చెప్పాడు. మమ్మీ అంటూ ఏడుపు గొంతుతో చేతులు చాపాడు. తల్లి హృదయం ద్రవించింది. కళ్ళల్లో తిరిగిన నీళ్లని తుడుచుకోకుండానే కొడుకుని హృదయానికి హత్తుకుంది. ఏమైంది నాన్న? గదిలో పడిపోయి ఉన్నావట, కళ్ళు తిరిగాయా? కాదు మమ్మీ, వస్తుంటే కాలు జారింది, దబేల్మని పడ్డాను. చిన్నగా రావాలమ్మా, రాత్రిపూట అలా పరిగెట్టకూడదు. భూదేవి నిద్రపోతుంటుంది, పాపం ఆమెకి నిద్రాభంగం అవదు. రాజీవ్ కొత్త విషయం తెలుసుకున్నట్టు తలాడించి, అయితే ఇక రాత్రిపూట గెంతను. రోజీ నుదుటిన ముద్దు పెట్టుకుని, హోంవర్క్ రేపు చేసుకోవచ్చు, మా మధ్యన పడుకుందువుగాన్రా అని తీసుకెళ్ళింది. అటుపక్క రాగిణి, ఇటుపక్క రోజీ, మధ్యలో రాజీవ్. ఆ ముగ్గురికి దూరంగా శ్యామ్ పరుపు మీద ఒక్కడే. ఎందుకు మమ్మీ మనిద్దరం ఇలా ఒకే గదిలో పడుకున్నాం? కర్మనైనా కర్మ. కర్మంటే చేసుకుంటే వచ్చేదేగా మమ్మీ. మనం చేసిన పనులకొచ్చే ప్రతిఫలమే కదా మమ్మీ కర్మంటే. రాజీవ్, నోరు మూసుకుని పడుకో. అబ్బా ఊరుకోండి, నా బిడ్డ కర్మ సిద్ధాంతాన్ని ఎంత బాగా చెప్తున్నాడో విసుక్కుంది రోజీ. రాజీవ్ తల్లివైపు తిరిగి, నాకు చెప్పనేలేదు మమ్మీ, మనందరం ఇలా ఒకే గదిలో ఎందుకు పడుకున్నాము? అదేరా కర్మని చెప్పిందిగా. రాగిణి బొగ్గ గిల్లంది. చూడు మమ్మీ, నా బొగ్గ ఎలా గిల్లిందో. రోజీ నవ్వి, ఇంకెన్ని రోజులు? బాబాయికి చెప్పి తన్నిద్దాం అంది. రాగిణి ముసుముసుగా నవ్వింది. బాబాయ్ వస్తున్నాడా మమ్మీ? ఆ త్వరలోనే. అలాని లెటర్ కూడా వచ్చిందిగా. రాడు మమ్మీ. రోజీకి ఆ క్షణంలో కోపం వచ్చేసింది. రాజీవ్ చెంపకేసి కొట్టింది. అలానొచ్చా, చెంపలేసుకో. రాజీవ్ చెంప సవరించుకున్నాడు. రాగిణి రాజీవ్ని ఎత్తుకుని తన మీద కూర్చోబెట్టుకుని, ఏదో అన్నాడేనుకో, అంతలా కొట్టాలా అంది. ఇదే అలవాటవుతుంది, పెద్ద చిన్న లేదు. రాడు మమ్మీ అంటావే, నువ్వేమన్నా బాబాయ్కి బొడ్డు కోసి పేరు పెట్టావరా వెదవా? సారీ మమ్మీ, బాబాయ్ రారు మమ్మీ. రోజీ లేచి కూర్చుంది. రాగిణి నోరు తెరిచి చూసింది. ఎందుకు రాడు? వస్తాడు, ఇక పడుకో. ఉదయాన్నే స్కూలుకి వెళ్ళాలి చెప్పాడు శ్యామ్. రాజీవ్ అటుకేసి తిరిగాడు. బాబాయ్ రాడు డాడీ, మనమే ఆయన కోసం వెళ్ళాలి. శ్యామ్ అయోమయంగా చూశాడు భార్య వైపు. అప్పటికే ఆమె కూడా అదే స్థితిలో ఉంది. రాజీవ్ రాగిణి పొత్తికడుపు మీద నుంచి లేచాడు. ఆరిందలా నడుం మీద చేయి పెట్టుకుని, ఖచ్చితంగా రారు, మనమే ఆయన కోసం వెళ్ళాలి చెప్పాడు తిరిగి. ముగ్గురు తదేకంగా చూస్తున్నారు. రాజీవ్ మాటలే కాదు, అతని ప్రవర్తన, నడిచే విధానం, చెప్పే పద్ధతి, వాటిల్లో కసి, ద్వేషం, పగ. మాట్లాడేటప్పుడు బుగ్గలు అదురుతున్నాయి, కళ్ళు నిప్పుల్లా ఉన్నాయి. అది తమ భ్రమ, వాస్తవమా తెలుసుకుందామని పరీక్షగా చూడాలనుకునేంతలో మామూలుగా కనబడతాడు. అమాయకంగా అడుగుతుంటాడు. రాక ఎక్కడికి పోతాడు? నీకేమన్నా ఫోన్ చేశాడా? అంత కరెక్ట్గా రాడు అంటున్నావు. చేయలేదు డాడీ, తెలుసు. థామస్ బాబాయ్ లేడు, రాడు. ఎందుకంటే చచ్చిపోయాడు కాబట్టి తాపీగా చెప్పాడు.